పెద్దవారిలో జలుబు ఉన్నప్పుడు వాడాల్సిన మెడిసిన్స్. 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలి. వాళ్ళు అడల్ట్స్ అంటారనమాట. ఫస్ట్ వన్ ఎక్సలెంట్గా పనిచేసే మెడిసిన్స్ ఎల్ఇస్ట్ మౌంట్, మాడులుకాస్ సోడియం అండ్ లివోసిట్రిజిన్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ది ఎల్ఇస్ట్, దీంట్లో ఓన్లీ లివోసిట్రిజిన్నే ఉంటుంది. ఇది కొంచెం స్లోగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా లో కాస్ట్లో కావాలంటే ఒక సెట్ చాలా చీప్ కాస్ట్లో దొరుకుతుంది అనమాట. 5 రూపీస్ ఉంటుంది షీటు, సిట్రిజిన్ ఉంటుంది. ఇదేంటంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అన్నం తిన్న తర్వాత. మూడోది కోల్డ్ యాక్ట్, ఇది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా. ఇవి ఓన్లీ నార్మల్ జలుబు ఉన్నప్పుడే. ఈ 4 ట్యాబ్లెట్స్లో ఏదో ఒక ట్యాబ్లెట్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ చెప్పింది ఎల్ఇస్ట్ మౌంట్, ఎక్సలెంట్ మెడిసిన్. 5th ట్యాబ్లెట్ చెస్ట్ అండ్ కోల్డ్, ఇది జ్వరం ఉన్న, జలుబు ఉన్న, దగ్గు ఉన్నప్పుడు ఈ కండిషన్లో ఏంటంటే ఈ చెస్ట్ అండ్ కోల్డ్ ట్యాబ్లెట్ యూజ్ చేయండి. ఓన్లీ కాఫ్, దగ్గు ఉంటేనే ఈ ట్యాబ్లెట్ వాడండి. కఫ్ క్యూ 6th ట్యాబ్లెట్ అనమాట. కఫ్ క్యూ వాడండి. తర్వాత ఒక సప్పరించేవి కఫ్ సీల్స్, ఈ కఫ్ సీల్స్ కూడా పొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్. ఈ కఫ్ సీల్స్ పొద్దున ఒకటి సప్పరించండి, సాయంత్రం ఒకటి సప్పరించండి. ఈ దగ్గుకి ట్యాబ్లెట్లు వద్దు అనుకుంటే ఆస్కోరిల్ డీప్లెస్ సిరప్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ డ్రై క్రాఫ్ అనమాట, ఇది పొడి దగ్గుకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆస్కోరిల్ ఎల్ఎస్, ఇది ఫ్లమ్ పడుతున్నప్పుడు, కళ్ళె పడుతున్నప్పుడు ఆ సిరప్ యూజ్ చేయవచ్చు అనమాట. ఇంకా ఆయాసంగా ఉన్నా కానీ ఈ లివోసాల్బ్యూటమాల్ సల్ఫేట్ అనేది ఆయాసం కూడా తగ్గడానికి యూజ్ అవుతుంది. ఎంబ్రోడిల్లెస్ కూడా ఓన్లీ కాఫ్కి యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. వీటిలో ఏదో ఒక మెడిసిన్స్ మీరు 3 డేస్ వాడిన తర్వాత అయినా తగ్గకపోతే నెక్స్ట్ యాంటీబయోటిక్ యాడ్ చేసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. అవేంటో చెప్తాను. ఫస్ట్ వన్ యాంటీబయాటిక్ ఆల్మోస్ట్ 500 ఎమోక్సిలిన్ ఉంటుంది యాంటీబయాటిక్. ఇది ఒకటి, ఎల్ఇస్ట్ మౌంట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అగ్మిడ్ 625, అమోక్సిలిన్ అండ్ పొటాషియం క్లావనేట్ వస్తుంది. ఇది ఒకటి. ఫస్ట్ చెప్పిన 5 ట్యాబ్లెట్స్లో ఏదో ఒకటి, ఇది అది కలిపి వేసుకోవాలన్నమాట. పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, తిన్న తర్వాత. సెకండ్ యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ 500, ఇది డేకి 1 టైం వేసుకోవాలి అన్నం తిన్న తర్వాత. 3 ట్యాబ్లెట్స్ ఉంటే 3 డేస్ రోజుకు ఒక చొప్పున వేయాలి. ఇది ఓన్లీ జలుబు ప్లస్ కళ్ళె పడుతున్న, ఫ్లమ్ వస్తున్నప్పుడు ఈ అజిత్రోమైసిన్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సేమ్ ఎరిత్రోమైసిన్ 500 కూడా సేమ్ యూజ్ చేయవచ్చు. ఫస్ట్ చెప్పిన ఆ 5 మెడిసిన్స్లో ఏదో ఒకటి యూజ్ చేసి దాది ప్లస్ ఎల్ఇస్ట్ మౌంట్ ప్లస్ అజిత్రోమైసిన్ ఒకటి వేసుకోండి. అప్పటికి 1 వీక్ అయినా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ చిన్న వాటికి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ కాడికి వెళ్ళినా సేమ్ ఇవే మెడిసిన్స్ రాస్తారు. మీకు జలుబు వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ నోట్ చేసుకోండి. మీ సిచ్యువేషన్ బట్టి ఏ ట్యాబ్లెట్స్ తీసుకోవాలనేది రాసుకొని డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్.